హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం, ఎస్పెషలీ క్యాబ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ కోసం హ్యూండై నుంచి 4 మీటర్ సెడాన్ ఆరా ఈ వేరియంట్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. ప్రస్తుతం నేను లక్ష్మీ హ్యుండై గాజువాక బ్రాంచ్లో ఉన్నాను. ఈ పర్టికులర్ షోరూంలో మనకి ఆరా ఈ వేరియంట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ హ్యుండై ఆరా యొక్క వాక్ అరౌండ్ డీటెయిల్స్లో వెళ్లే ముందు ఒకసారి మనం ఈ బ్రాంచ్ యొక్క సేల్స్ హెడ్ వెంకట్ గారు ఈ ఆరా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఆల్రెడీ ఇప్పుడు మన ముందు సేల్స్ హెడ్ వెంకట్ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లోనే ఈ ఆరా ఈ వేరియంట్ గురించి తెలుసుకుందాం. సో హాయ్ వెంకట్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. బాగున్నారా? సో ఏంటండి ఆరా ఈ వేరియంట్, దీని సంగతి? ఆరా ఈ వేరియంట్ అనేది కొత్త న్యూగా లాంచ్ చేసింది హుండై ఇప్పటి వరకు అసలు ఇండియాలో ట్యాక్సీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఓకే, కొత్తగా ట్యాక్సీ సెగ్మెంట్ కోసం ఈ వేరియంట్ అనేది వేరియంట్ లాంచ్ చేసింది. ఓకే, కేవలం 7,50,000 పే చేస్తే అమౌంట్ కస్టమర్ ఆన్ రోడ్ ప్రైస్ సెడాన్ వెహికల్ 1200cc 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీకి. ఇప్పుడు కస్టమర్ అనేవాళ్ళు ట్యాక్సీ సెగ్మెంట్లో ఎవరైనా మనం ఈవెన్ మీరైనా నేనైనా వెహికల్కి ఎక్కడికైనా వెళ్ళి ట్యాక్సీ వెహికల్ ఎక్కాలంటే ఈ వెహికల్ సేఫ్టీ ఉందా లేదా అని కూడా చూసే పరిస్థితి వచ్చింది మన మార్కెట్లో. కాబట్టి దానికోసం ఎక్స్క్లూజివ్గా హుండై ఏం చేసిందంటే బేసిక్ మోడల్ నుంచి స్టాండర్డ్ మోడల్ నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఇస్తుందండి. సో ఈ వేరియంట్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత ABS ఉంది, సేఫ్టీ ఫీచర్లు. ఇప్పుడు ట్యాక్సీ సెగ్మెంట్లో కావాలని ఇప్పుడు ఈ వెహికల్ డ్రైవ్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ పీపుల్ ట్యాక్సీ, మన వైజాగ్ మార్కెట్లో పర్ మంత్ 300 కార్స్ సేల్ అవుతుంది ట్యాక్సీ సెగ్మెంట్లో. ఓన్లీ ట్యాక్సీలో. ఈ వీళ్ళందరికీ యూజ్ఫుల్. ఇప్పుడు అసలు మార్కెట్లో ఏంటంటే ఈ కార్ ఉందని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ మీన్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయించడం తెలియదు. అందుకే మనం ఎక్స్క్లూజివ్ ఈ వీడియో చేస్తున్నాం. ఈ వెహికల్ ఏంటంటే ఈ సెడాన్ వెహికల్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. 7,50,000కి ఇస్తున్నాము. బట్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మార్కెట్లో కంపేర్ చేసుకుంటే, కాంపిటీషన్లో చెక్ చేసుకుంటే 7,50,000కి అసలు ఏ మార్కెట్లో ఏ కార్లో లేదు, ఏ కారు లేదు. డిజైర్ కూడా లేదు. డిజైర్ కూడా మీకు ఆల్మోస్ట్ అది 8,50,000 పైనే ఉంది సార్. బట్ మనం 750కి ఇస్తున్నాము. దట్టు ఈ వెహికల్ 402 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. మీకు ట్యాక్సీ అంటేనే మెయిన్ బూట్ స్పేస్ కావాలి. ఓకే, ఈ సెగ్మెంట్ సెడాన్ వెహికల్ వస్తుంది. ఈవెన్ ఓలా, ఊబర్ లాంటి మీకు యాప్లో చూసుకున్నా కానీ సెడాను, మినీ, లేదంటే కాంపాక్ట్ అని అట్లా వేరియంట్ వైజ్గా చూసి అమౌంట్ కూడా పే చేస్తున్నారు. బట్ మన వెహికల్ చూసుకుంటే 7,50,000కే ఇస్తున్నాము. మన దట్టు సెడాన్ వెహికల్ వస్తుంది. వ్యూయర్ వాళ్ళ పర్సెప్షను, తర్వాత టేస్ట్ కూడా మారిపోయింది. లేటెస్ట్గా ఏం మోడల్ ఉన్నాయి, సేఫ్టీ ఉందా లేదా, స్టాండర్డ్ ఉందా లేదా. ఇప్పుడు మీకు ఇంకా యాప్లో కూడా చెక్ చేసుకున్న వెహికల్ నేము, ఏ కంపెనీ వెహికల్ కూడా చూపిస్తుంది. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్. దట్టు మన హుండై అంటే మంచి వాల్యూ ఉంది ఇండియాలో, చాలా మంచి వెహికల్ ఇది. కస్టమర్లు ఎవరైనా కార్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ట్యాక్సీ సెగ్మెంట్లో ఒక్కసారి ఆరాన్ని వచ్చి చెక్ చేయండి. లేదు మీరు రాలేకపోయినా కానీ మేము మీకు వెహికల్, మీరు నా డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేయండి. మేము వెహికల్ తీసుకొచ్చి మీకు టెస్ట్ డ్రైవ్ ఇస్తాం. ఒక 1 అవర్ టెస్ట్ డ్రైవ్ చేయండి. దాని తర్వాతనే డెసిషన్ తీసుకుంటాం. తర్వాత అట్ ది సేమ్ టైం ఇదే వెహికల్లో CNG వేరియంట్ కూడా ఉంది. ఈ CNG వేరియంట్ ఇంకొక 8,95,000 పే చేస్తే చాలు. ఇది CNG వేరియంట్ కదా? ఇది CNG వేరియంట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ పెట్రోల్ గురించి చెప్పాను. బట్ ఇది CNG. ఓకే, ఈ CNG వేరియంట్లో ఏంటంటే 8,95,000 అవుతుంది ఇది. దీంట్లో మీకు మార్కెట్లో ఏ కార్లో చూసినా కానీ ఓన్లీ CNG ట్యాంకు 55 లీటర్సే ఉంది. బట్ ఇది 65 kgs వస్తుంది. మీకు రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మీరు వేరే కార్లో ఏది చూసినా కానీ 8 kgs కంటే ఎక్కువ ఎక్కదు మీకు CNG పర్ కేజీలో. బట్ ఇది 9.5-10 kgs వరకు CNG ఫిల్ అవుతుంది. అప్పుడు మీకు రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది. మైలేజ్ పరంగా ఎంత అండి పెట్రోల్ వేరియంట్? 3 20 కిలోమీటర్స్ యాజ్ పర్ ఏరియా మైలేజ్ ఇచ్చింది. అదే CNGలో అయితే 30 కిలోమీటర్స్ వస్తుందండి. 30 కిలోమీటర్స్ కిలోమీటర్ 3 రూపీస్ మెయింటెనెన్స్ పడుతుందండి CNG వేరియంట్. ట్యాక్సీ ఇప్పుడు ఈ సెగ్మెంట్లో పర్చేజ్ చేసుకునే వాళ్ళంటే ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కేవలం 1.5 lakhs నుంచి 2 lakhs మధ్యలో డౌన్ పేమెంట్ పే చేసుకుంటే కార్ ఇచ్చేస్తాం. 2 lakhs పే చేసుకుంటే డౌన్ పేమెంట్, లోన్ మీకు మొత్తం ప్రొవైడ్ చేస్తాం మేము. లోన్ మొత్తం ప్రాసెస్ అంతా మేమే చేస్తాం. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు ఈ ఆరా ఈ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ వస్తాయో అవి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అండ్ గ్రిల్ మొత్తం చూసుకోవచ్చు. మనకి లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది ఇక్కడ అంతా. లోవర్ రేడియేటర్ గ్రిల్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి టు ఫీడ్ ఇన్ ఎయిర్. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే చూసుకోవచ్చు వీల్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి వచ్చేసి మనకి 165/70 సెక్షన్ 14" టైర్స్. ఇవి స్టీల్ వీల్స్తో వస్తాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మనకి యాజ్ యూజువల్గా 165 mm అయితే ఉంటుంది, లేదా 16.5 cm అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా పైన ఫెండర్స్ మీద చూసుకోవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో సైడ్ ఓఆర్వీమ్స్ వస్తాయి. ఇంకా డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రూఫ్ మీద చూసుకుంటే మనకి యాంటీనా ఉంది. విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి పైన హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నా టేల్ గేట్ మీద వచ్చిన ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఆరా బ్యాడ్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు హై సిఎన్జీ బ్యాడ్జింగ్ అయితే కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది, సిఎన్జీ వేరియంట్ కాబట్టి. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మీరు నార్మల్ పెట్రోల్ వేరియంట్ కనుక తీసుకుంటే అక్కడ వచ్చేసి మనకి 402 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది, విచ్ ఇస్ మోర్ దెన్ లేటెస్ట్గా లాంచ్ అయిన డిజైర్ అని చెప్పొచ్చు. డిజైర్లో మనకి అరౌండ్ 382 liters అయితే ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకి 402 liters అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 20 liters ఎక్కువ. ఒకవేళ మీరు ఈ సిఎన్జీ వేరియంట్ కనుక తీసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 65 liters ఆఫ్ సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెగ్మెంట్లోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సెగ్మెంట్లో కనుక చూసుకుంటే మనకి 55 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు. బట్ ఈ పర్టికులర్ ఆరాల్ అయితే మనకి 65 liters అయితే కెపాసిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్. సో ఎక్కువ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వల్ల రేంజ్ అనేది పెరుగుతుంది. అండ్ బై ద వే సిఎన్జీ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది ప్లేస్ చేసిన విధానం బాగుంది, ఎందుకంటే అడిషనల్గా మనకి స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చింది బూట్ స్పేస్లో. సో సిఎన్జీ ట్యాంక్ ఉన్నా సరే మనకి అడిషనల్గా 2 చిన్న సూట్ కేసెస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ వచ్చేసి మనకి 3 bags అయితే పెట్టుకోవచ్చు. అండ్ ట్యాంక్ కూడా నీట్గా ప్లేస్ చేయడం జరిగింది. అండ్ స్పేర్ టైర్ విషయానికి వస్తే మనకి ఫ్లోర్ కింద చూసుకోవచ్చు స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఉంది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ బూట్ అనమాట. డోర్ ఓపెనింగ్ అది బాగా వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో మనకి డోర్ ఓపెనర్స్. ఇన్ఫాక్ట్ మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు లైట్ అండ్ డార్క్ గ్రే. పవర్ విండో స్విచెస్ ఏమో మనకి 2 వస్తాయి. అండ్ కింద చూసుకుంటే మనకి డోర్ బిన్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్కి ఈజీగా ఫిట్ అవుతుంది. పక్కన మనకి స్పీకర్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇంకా సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మనకి పార్ట్ లెదర్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది, పైన ఏమో మనకి ఫ్యాబ్రిక్. అండ్ అదేవిధంగా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకున్నాం మనకి బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అదేవిధంగా రిక్లైన్ అడ్జస్ట్మెంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దట్స్ ఎ నైస్ థింగ్. బోత్ షార్ట్ పీపుల్కి అండ్ టాల్ పీపుల్కి వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫిక్స్డ్ హైట్స్తో వస్తాయి ఫ్రంట్ బోత్ సీట్స్. పైన చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లివింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, పక్కన చూసుకోవచ్చు పెట్రోల్ నుంచి సిఎన్జీ స్విచ్ అవడానికి ఒక స్విచ్ అయితే ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఇంటీరియర్ లేఅవుట్ అది చూసుకోవచ్చు మనకి యూస్ చేసిన మెటీరియల్స్ అవి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి, బట్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్లో బాక్స్ ఏరియా అది మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అడిషనల్గా మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే మనకి 3 spoke స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది, ఫిక్స్డ్ ఇది, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎంఐడి వచ్చేసి ఎల్సిడి యూనిట్. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ మొత్తం చూసుకుంటే మనకి ఇదేమో మనకి ఎనలాగ్ డయల్స్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎంఐడీలో చూపిస్తుంది. లైట్స్ కానీ అవి కానీ ఉన్నాయి, డ్రైవ్ ఇన్ఫో కానివ్వండి, అదేవిధంగా యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ లాంటివి చూపిస్తుంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ఫర్టైన్మెంట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది, లేదంటే మీరు 2D ఆడియో సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఫాలో అవుతే ఇక్కడ ఏమో మనకి ఏసీ వెన్స్ ఉన్నాయి, ఇదేమో మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ వస్తాయి. సెంటర్ నాబ్తో మీరు బ్లోర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. నౌ ఈ సిఎన్జీ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్ వేరియంట్స్ కనుక తీసుకుంటే పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని కింద చూసుకుంటే మనకి కీ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఉంది. 2 different సైజ్ కప్ హోల్డర్స్ వస్తాయి, పెద్దది ఒకటి చిన్నది ఒకటి. ఇక్కడ చూసుకుంటే మనకి అగైన్ సమ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ వెనకాల చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఐఆర్వీఎం ఉంటుంది, బేసిక్ ఐఆర్వీఎం. ఇదేమో మనకి చూసుకోవచ్చు రీడింగ్ ల్యాంప్స్ వస్తాయి, హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్. సన్ వైజర్స్ అవి చూసుకోవచ్చు మనకి. మిరర్స్ అయితే రావు. అండ్ బై ద వే ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇవి టర్బైన్ స్టైల్ ఏసీ వెంట్స్ వస్తాయి విత్ బ్రాంజ్ ట్రీట్మెంట్. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. రియర్ డోర్స్ అవి చూసుకోవచ్చు మనకి, ఇవి కూడా బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ కూడా బాగానే ఉంది. నా సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు పార్ట్ లెదర్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తాయి. హెడ్ రెస్ట్ విషయానికి వస్తే మనకి 2 హైడ్రెసిబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. సో నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాక్ రెస్ట్ యాంగిల్ ఏదైతే ఉందో అది చాలా రిక్లైన్ చేసుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది కంఫర్టబుల్ పొజిషన్లో. అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, అదేవిధంగా లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ, అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఇది క్యాబ్ డ్రైవర్స్ వాడతారు కాబట్టి వెనకాల ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎస్పెషలీ అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు. సో అలా స్లైడ్ అయ్యి కూర్చున్నా నాకు ఇంకా ఇంత
నీ రూమ్ అయితే ఉంది. సో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్, ఇక్కడ మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్, ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ ఉంది. రైవల్స్తో కంపేర్ చేస్తే బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ అండర్ థై సపోర్ట్ అండ్ సీట్ కుషనింగ్ అని చాలా బాగుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. ఈ హ్యుండై ఆరా వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఫ్యూల్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది విత్ 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఒకవేళ మీరు పెట్రోల్ వేరియంట్స్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఈ పర్టికులర్ సిఎన్జీ వేరియంట్ కనుక చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి 69 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 95 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ సిఎన్జీ వచ్చేసి మనకి ఓన్లీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఈ వేరియంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్, 3-pointer సీట్ బెల్ట్స్, ఇమ్మొబిలైజర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడున్న ఈ ఆరా ఈ వేరియంట్ పెట్రోల్ కనుక తీసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 7,50,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ సిఎన్జీ వేరియంట్ వచ్చేసి మనకి 8,95,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఈ బ్రాంచెస్ వచ్చేసి మనకి గాజువాక, బిర్లా జంక్షన్ అండ్ రామాటాకీస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.